అందరికీ మన రక్షకుడు దేవుడైన యేసు ప్రభు నామంలో మీకందరికీ శుభాభివందనాలు. నేను ఇది వరకు కూడా ఒకసారి వచ్చినాను, వాక్యం చెప్పడం జరిగింది. అయితే ఇందాక మన ప్రకాష్ పాస్టర్ గారు అడిగితే మళ్ళీ ఒకసారి రమ్మని చెప్తే ఈరోజు రావడం జరిగింది. నా గురించి ఎంత మొత్తం విశదీకరించి చెప్పేసినాడు. యాక్చువల్గా మేము మాసాపేటలో, రాయచోటి మాసాపేట మాది. మాసాపేటలో ఆడ క్రిస్టియన్స్ అనేవాళ్ళే లేకుండా ఉన్నారు. అయితే బాబు ఫాస్టర్ అనేసి ఒక ఆయన ఉండే, ఆయన ఇఫ్తూస్ ప్రార్థనా మందిరం అనేసి పెట్టుకొని ఉన్నాడు. దానికి పర్మనెంట్ బిల్డింగ్ కావాలనేసి ఆయన మా అన్న దగ్గర ల్యాండ్ తీసుకున్నారనమాట. అగ్రిమెంట్ అయినాడు. అయితే ఆ గ్రామంలో మాసాపేటలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ బలిజోళ్ళు మరియు దూదాకల క్యాస్ట్. ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు కదా అనే ఉద్దేశంతో ఆయన్ని ఆ మందిరం కట్టించేదానికి ఒప్పుకోలే. డబ్బులు మా అన్నకు వెనక్కి ఇప్పించేసి ఆయన్ని ఆ మందిరం కట్టకుండా చేస్తున్నారు. అయితే ఆయన కోర్టుకు పోయి తేవడము ఇవన్నీ జరిగింది. దాని తర్వాత నేను మా మా ఊర్లో ఎవరు లేరు క్రిస్టియన్స్, యాక్చువల్గా ఎవరు లేరు. బాప్తిజం తీసుకునే వాళ్ళు కూడా లేరనమాట. మొదటి వ్యక్తిగా నేనే బాప్తిజం తీసుకున్నా అక్కడ మాసాపేటలో. ఫస్ట్ బాప్తిజం తీసుకుంది నేనే. 2020లో ఫిబ్రవరి 8వ తారీఖు బాప్తిజం తీసుకోవడం జరిగింది. అది ఎట్లా అంటే, అది మనకు దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు దర్శించి ఆ రక్షణలోకి రమ్మనేసి అడిగినప్పుడు నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 7వ తారీఖు ప్రొద్దుటూరు పట్టణంలో ఒక చర్చి ఓపెనింగ్కి బ్రదర్ అనిల్ కుమార్, అంటే షర్మిలమ్మ భర్త, రాజశేఖర రెడ్డి అల్లుడు, ఆయన రావడం జరిగింది. అక్కడ నాకు ఆయనతో పరిచయం చేయించినారు వేరే వాళ్ళు. పరిచయం చేయించి ఆయనతో ప్రేయర్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత అప్పటికి నాకు బాప్తిజం తీసుకోవాలనే కోరిక ఎక్కువ ఉండింది. నెక్స్ట్ డేనే 8వ తారీఖు నేను ఇక్కడ చిన్నమండం దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకోవడం జరిగింది. అయితే మా కుటుంబాల్లో ఆ ఏరియాలో ఎవరు క్రిస్టియన్స్ లేరు, బాప్తిజం తీసుకునే లేరు. అయితే మా బావమరిది, పెద్ద బావమరిది కాంట్రాక్టరు. అతను వచ్చేసి హైదరాబాద్లో కాంట్రాక్ట్ చేస్తుంటారు. వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఆమె మెడ్రాస్లో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ వేలాంగిని మాతని పూజించే ఆరాధించేవాళ్ళు. క్రీస్తుని ఆ విధంగా ఆ కుటుంబంలో పరిచయం ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా బాప్తిజం తీసుకోలే. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, చర్చిలకు పోతూ ఉన్నారు. కానీ ఫస్ట్ నేను ఇట్లా బాప్తిజం తీసుకున్న తర్వాత చాలామంది కూడా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో యేసుని ఆరాధించడం మొదలుపెట్టినారు, చర్చికి రావడం మొదలుపెట్టినారు. అయితే మనకు 2022 సంవత్సరము ఏప్రిల్లో మనకి కొత్త జిల్లా ఫామ్ అయింది. దానికి కలెక్టరు, జాయింట్ కలెక్టర్కి ఇల్లు కావాలనేసి ఎతుకుతా ఉన్నప్పుడు మా బామర్దిది కలెక్టర్కి, నా ఇల్లు వచ్చేసి జాయింట్ కలెక్టర్కి ఇవ్వాలనేసి నిర్ణయించుకున్నాం. అది మేము అడగలేదు. కానీ నేను అప్పటికి రిటైర్డ్ అయిపోయినా, ఇంకా ఈడ ఉండడం కూడా వేస్ట్. మా పిల్లలు ఇద్దరు బెంగళూరులో ఉన్నారు, నేను కూడా బెంగళూరు పోదామనేసి ఉన్నప్పుడు ఆ ఆఫర్ వచ్చింది. దానికి మేము ఒప్పుకొని బాడకి ఇచ్చినాం. అయితే నాకు ఒక విచిత్రం అనిపించింది అనమాట. ఇంతమంది ఇక్కడ ఉండంగా, యాక్చువల్గా అది రాజంపేటకు రావాల్సిన కలెక్టర్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాజంపేటలో పెట్టాల్సింది రాయచోటికి రావడం, రాయచోటిలో కూడా మాసాపేటకు కలెక్టర్ ఆఫీస్ రావడం, మాసాపేటలోనే ఇల్లు కావాలనేసి వెతకడం, అంతా విచిత్రంగా జరిగి దేవుడి
ఆయన మనల్ని దేవుడిని నమ్మిన వాళ్ళు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళని ఆయన తలగా పెడతాడు కానీ తోకగా పెట్టడు అనేసి ఒక వాక్యం గుర్తొచ్చి, నిజంగా మేము ఎందుకు పనికిరాని వాళ్ళం, ఆ పక్కన ఎక్కడో ఆ ఇండ్లు ఎందుకు పనికిరాని వాళ్ళే అనుకున్నాము. దీనికి ఎవరు ఇస్తారు, బాడెక్కి ఇచ్చినా కానీ మాకు బాడెక్కి పోదు కదా అనేసి అనుకుంటే, మాకు 50,000 బాడెక్కి ఇస్తామనేసి వచ్చి తీసుకొని వాళ్ళు ఇప్పుడు కూడా ఆ ఇంట్లోనే కంటిన్యూ అవుతున్నారు. అంటే మనం యేసు ప్రభువుని నమ్మి బాప్తిజంతో పొందిన తర్వాత నాకు చేసిన దేవుడు మేలు చేశాడనమాట. కాబట్టి నేను ఆ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలా, దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మనము చెప్పుకోవాల్సింది. కాబట్టి ఆ విధంగా నాకు దేవుడు హెల్ప్ చేసినాడు. ఇంకా చాలా విధాలుగా హెల్ప్ చేసినాడు. ఈ ఒక్కటి మాత్రం చెప్తాను, వాక్యం లేకపోదాం ఇప్పుడు. మనకు మామూలుగా దేవుడు దేవుణ్ణి ఎవరన్నా చూసినారా అనేసే క్వశ్చన్ చాలా మందికి ఉంది అనమాట. దేవుడు ఉన్నాడు కానీ దేవుణ్ణి చూసినారా లేదా అనేది చాలా మందిలో ఉండే క్వశ్చన్. ఇది బైబిల్లో చాలా చోట్ల దీని గురించి రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు అనమాట. దాంట్లో మొదటగా మనకు మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం చదివితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండును గాక. ఇది తిమోతికి రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు అనమాట. ఇంతవరకు ఎవరు ఆయన్ని చూడలేరు, ఆయన సమీపించాలనే కూడా కష్టం అంటాడు, ఎవరు ఆయన్ని చూడలేదు అంటారు అనమాట. అలాగే యోహాను సువార్తలో కూడా ఈ 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, 5వ అధ్యాయము 37వ వచనం, యోహాను సువార్త పేజ్ నంబర్ 85 పేజ్ నంబర్. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అంటే ఇంతవరకు ఎవరు చూడలేదనేసి అంటుంటారు. ఆయన మాట కూడా వినలేదు, దేవుని యొక్క మాట కూడా వినలేదనేసి యేసు ప్రభువు చెప్పినట్లు మనకు యోహాను సువార్తలో ఉందన్నమాట. అట్లనే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 18వ వచనం, 80వ పేజీ చూడండి. 80వ పేజీలో ఎప్పుడైనాను చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఇంతవరకు ఎవరు దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుడితో ఆయన కుమారుడు ఉన్నాడు కదా, ఆయన ద్వారానే మనకు బయలుపరచబడింది అనేసి చెప్తాడు అనమాట. అయితే దీనికి విరుద్ధంగా కొన్ని అంటే వచనాలు, వాక్యాలు ఉన్నాయి. ఒక్కసారి అవి కూడా చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము, 5వ పేజీలో ఉంది. మత్తయి సువార్త 5:8, 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడేమో ఇంతవరకు మనం చూడలేము, చూడనేరరు అన్నాం కదా. ఇప్పుడేమో యేసు ప్రభువే చెప్తున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అనేసి. ఎక్కడ? కొండ మీద ప్రసంగం, అక్కడ చెప్తారనమాట. ఆ ప్రసంగంలో ఆయన 8వ వచనంలో ఆ విధంగా చెప్పినాడు. ఆ విధంగానే తర్వాత హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనము, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు అనేసి ఇక్కడ కొన్ని అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుని చూడగలం అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఇవి 2 రకాలుగా మనకు వస్తున్నాయన్నమాట. ఒక చోటేమో దేవుణ్ణి ఎవరు చూడలేరు,
ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. ఆయన చేరుకోవాలంటే కష్టము అనేసి ఒక చోట ఉంది. ఇక్కడేమో దేవుణ్ణి యేసుప్రభువే చెప్తున్నాడు. హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యులు, వారు దేవుని చూసెదరు అనేసి చెప్తున్నారన్నమాట. అంటే దీంట్లో అర్థాలు మనకు రకరకాలుగా ఇప్పుడు బైబిల్‌లో మనము 2 రకాలుగా ప్రతి వాక్యంలో గూడా 2 రకాలుగా ఆలోచనలుంటాయి. అవునన్నట్టుంటది, కాదన్నట్టు ఉంటది. శరీరానుసారంగా చూస్తే అవునంటది. వా శరీరానుసారంగా చూస్తే కాదని కొన్ని చోట్ల, ఆత్మానుసారంగా చూస్తే గన అవునన్నట్లు ఇట్లా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మవశుడైతే అప్పుడు నీకు ఈ యొక్క బైబిల్ యొక్క బోధ అర్థమైతది. లేదు మామూలుగా ఇట్లే చదువుకుంటా పోతుంటే అంతా కన్‌ఫ్యూజనే. ఆడ చెప్పింది ఈడ కుదరదనమాట. ప్రతి ఒక్క వాక్యం అట్లే ఉంటది. ఇదే గాదు, ఈ వాక్యమే గాదు. ప్రతి ఒక్కటి గూడా ఆ విధంగానే ఉంటది. అయితే దీనికి ఆత్మ జ్ఞానము కలిగి ఉండాల. ఇది పరిశుద్ధాత్మ చేత రాయబడి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఈ వాక్యాల్ని మనము చదివి ఉండాలి అంటే గన మామూలుగా చదివితే కుదరదు. ఇది పరిశుద్ధాత్మతోనే మనము దీన్ని బైబిల్‌ని చదవాల. అందుకోసమే ఈరోజు బైబిల్‌ని చాలామంది క్రిటిసైజ్ చేస్తా అంటారు. దీంట్లో ఈ బైబిల్‌లో మీరు ఇట్లా చెప్తారు, ఇంకో చోట అట్లా చెప్తారు అనేసి క్రిటిసిజం ఉంటదనమాట. అంటే బైబిలు ఆత్మ సంబంధమైన గ్రంథం. దీన్ని మనము ఈ యొక్క ఆత్మతోనే మనం ఛేదించాల. లేకుంటే గన మనం దీన్ని బైబిల్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు మనకు కొన్ని ఆదికాండంలో 32 అధ్యాయం 27 పేజీలో ఉంది. 32 అధ్యాయం 24 వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెలుగులాడెను అనేసి ఉందన్నమాట. ఇక్కడ 32:24లో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అనేసి ఉంది. ఇది ఎవరిని గురించి? యాకోబు గురించి రాసిన ఇది. దాంట్లో 32 అధ్యాయంలోనే 30వ వచనం 27 పేజీలోనే ఉంది. యాకోబు చెప్తానన్నమాట. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణం దక్కినది. ఆ స్థలమునకు పెనియోలు అని పేరు పెట్టెను అనేసి ఉందన్నమాట. ఇదే అధ్యాయంలో 2 చోట్ల 2 భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకడు నరుడు అంటాడు. నరుడితో తెల్లవారు వరకు అతనితో పెలుగులాడెను అనేసి అంటాడనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. ఇప్పుడు అక్కడనే ముఖాముఖిగా దేవుని చూసినా అయినా నా ప్రాణము దక్కింది. మామూలుగా దేవుని చూస్తే గన ప్రాణాలు పోతాయి అనేసి మనకు ఇక్కడ గ్రంథంలో ఉంది. ఎవరిని చూడలేరు, చూడజాలరు అనేసి. అయితే మరి ఇది ఎందుకు కన్‌ఫ్యూజను? అంటే ఇప్పుడు మనకు దేవుడు సమీపింపరని తాజస్సులో అక్కడ ఉంటాడు గాని ఆయన మనం చూడలేం. అయితే దేవదూతల్ని మనము చూడగలం. ఆయన దగ్గరికి వచ్చింది నరుడి రూపంలో దేవదూత వచ్చి ఆయనతో రాత్రంతా పెనుగులాడిననమాట. ఆ విషయం. అయితే ఈయన అర్థం చేసుకునేది ఏంటంటే దేవుడే ఈయన అన్నట్లు. అంటే దాన్ని మించి అతనికి ఇంగా ఆలోచన రాలా. దేవుడు అనేవాడు మనకు కనిపించడు అనేసి. అయితే నేను చూసినా గదా! నేను ఎందుకు సావలేదు అనేసి ఆయనకు డౌట్ వచ్చిందనమాట. ఆ విధంగానే ప్రతి చోట గూడా దేవదూతల ద్వారానే దేవుడు కనిపిస్తాడు. వేరే విధంగా కనిపిస్తాడు గానీ, ఆయన డైరెక్ట్‌గా మనకు కనిపించడు. ఆ విధంగానే న్యాయాధిపతుల్లో 6 అధ్యాయం 203 పేజీలో ఉంది. న్యాయాధిపతులు 6:22లో. గిద్యోను 6:22 గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, అహహా ఏలినవాడా యెహోవా, అందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిననెను. ఇది ఇక్కడ గూడా గిద్యోను దేవునికే పరీక్ష పెడతాడు. ఆయన దేవుడికి 2, 3 పరీక్షలు పెడతాడు. బొచ్చు పడితే గాని దాని మీద మంచు పడకూడదు. మంచు పడితే గూడా అది తడసకూడదు. ఇట్లాంటియన్నీ పరీక్షలు పెడితే దేవుడు అయన్నీ గూడా నెరవేరుస్తాడనమాట. అప్పుడు ఆయనకి ఆశ్చర్యమేసి ఆయన మళ్ళా తర్వాత ఆయన వచ్చి మాట్లాడతాడు. దేవదూత వచ్చి మాట్లాడతాడు. అది చూసిన తర్వాత ఈయన అంటున్నాడనమాట. ఆహాహా! నా ఏలినవాడా యెహోవా, అందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినా నేను.
సో ఆయన ఏమంటున్నాడు, దేవదూతను చూసి ఆయన దేవుడే అనుకుంటున్నమాట. ఆ విధంగా మళ్ళా తర్వాత న్యాయాధిపతుల్లో 13 అధ్యాయము 24 పేజీ, 211 పేజీ, ఆహ్, 13 అధ్యాయము 22. అక్కడ ఆయన యెహోవా దూత అని మనోవా తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదామని తన భార్యతో అనెను. ఇక్కడ కూడా వీళ్ళు భయపడుతున్నారన్నమాట. ఇక్కడ దేవుని చూసినాం అనుకుంటున్నారు. ఆళ్ళు చూసింది దేవుని దూతను చూసినారన్నమాట. అక్కడ మనోవ ఎవరు? సంసోన్ వాళ్ళ ఫాదర్. ఆయన వాళ్ళు అర్పించిన ఆహారాన్ని తీసుకొని అవి తీసుకున్న తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోతారన్నమాట. దేవుడు కనిపించాడనేసి, ఇంగా మనం సావలేదే అనేసి వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనకు ఇవన్నీ గూడా ఆ కాలంలో ఇప్పుడు గాని, ఎప్పుడే గాని మనకు దూతల ద్వారానే మనకని వర్తమానము పంపిస్తూ ఉంటాడు దేవుడు. కొంతమంది గాబ్రియల్ దూత, మిఖాయిల్ దూత అనేసి మనం చదువుకున్నాం. యేసు ప్రభువు పుట్టుక గురించి, తర్వాత మోషే ఆయన శవాన్ని గురించి మనకు దూతల ద్వారా మనకు కొన్ని రాయబడి ఉన్నాయన్నమాట. అక్కడ అందరూ కూడా దూతల ద్వారానే మనకి వర్తమానాలు పంపుతా ఉంటారు. తర్వాత యుద్ధాలు కూడా దేవుడు చేసేదంతా కూడా దూతల ద్వారానే చేస్తారనేసి మనకు ఒక రాజుల గ్రంథంలో ఉంది. ఒక రాజు గురించి, ఇజ్రాయిల్ రాజు గురించి, ఆయన చాలా వీక్ రాజు ఉంటాడు. ఆయన ఆయన చుట్టూ ఉండే సైన్యము చాలా గొప్ప సైన్యం. అంటే ఆయనకు ఆపోనెంట్స్ అందరూ చాలా గొప్ప సైన్యం. 2,00,000 మంది వచ్చి ఆయన చుట్టూ రాజ్యాన్ని ఆక్రమిస్తారు. ఆయన నేను ఖచ్చితంగా ఓడిపోతాను అనుకున్న టైంలో ఆయనకి ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించిన తర్వాత ఒకటే రోజు ఒక రాత్రికే 1,85,000 మంది సైనికుల్ని చంపేస్తారనమాట. అది మనం చూసుకుంటాం. ఇటువంటివన్నీ కూడా దేవుడి కార్యాలు దేవుడు డైరెక్ట్‌గా రాడు. దేవదూతలే వచ్చి సంహరించినారని మనము ప్రతి చోట కూడా చూస్తాం. అయితే మనకు ఇక్కడ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరని యేసు ప్రభువు గారు చెప్పినారన్నమాట. దీని అర్థము ఏమిరంటే, మనము ఇక్కడ ఈ లోకంలో శుద్ధ హృదయం కలిగి ఉండి యేసు ప్రభువు లాగా ఆయనను పోలి మనం నడుచుకొని ఆయనకి మనం విధేయులమైండి మన హృదయాన్ని మార్చివేయాల. అంటే బండ రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని, అంటే మనసు మార్చి ఉన్నప్పుడు ఆయన మనకు దర్శనమిస్తాడు. అంటే ఇక్కడ కాదు, పైలోకంలోనే. అది కూడా పరిశుద్ధులమైన తర్వాత, మనల్ని పరిశుద్ధులుగా తీసుకుపోయిన తర్వాత ఆయన నిజ దర్శనం అనేది ఇప్పుడు మన దర్శనాల్లో చాలామంది చెప్పినాడు. ఎహెజ్కేలు చెప్పినారు, దానియేలు చెప్పినారు, తర్వాత యోహాను సువార్తలో ఉన్నది, మరియు యెషయా గ్రంథంలో కూడా దర్శనాల గురించి మనము చూస్తాం. యెషయాలో ఇప్పటికి కూడా మనం అదే వాక్యాన్ని మనము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడిపోతాడు అనేసి, తర్వాత కెరూబులు శరాబులతో ఆయన నిత్యము కొనియాడబడుతుంటాడు అనేసి ప్రతి చోట కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. మరియు ఇక్కడ యెషయా గ్రంథంలో ఉంది. మరియు ఎహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథంలో కూడా ఈ యొక్క దర్శనాల్లో చూశారు వాళ్ళు. దర్శనాల్లో చూసి ఈ మాదిరిగా ఉంటుంది, పరలోక రాజ్యంలో ఈ మాదిరిగా ఉంటారు, అక్కడ పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తుంటారు, వేరే పని లేదు వాళ్ళకి. ఇంకా గాన ప్రతిగానాలతో యెహోవాని గురించి దేవుణ్ణి స్తోత్రం చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేసి స్మరిస్తుకుంటా అంటారు. అటువంటి భాగ్యాన్ని మనకు కలిగించాలంటే మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధులమైండి మన ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తామనేసి మనము ఈ ఈ యొక్క పట్టణం నుంచి ఇక్కడ భూమండలము సంబంధించిన వాళ్ళం కాదు. మనము పరలోకం నుంచి వచ్చినాము, పరలోకానికి మళ్ళీ వెళ్ళిపోతాము. ఇది మన మన యొక్క సిద్ధాంతం. అక్కడనే మనకు శాశ్వతమైన నివాసం ఉంటుంది. యేసు ప్రభు చెప్తాడు, నేను పోయి మీకు స్థలం సిద్ధపరిచి వస్తాను, అక్కడ మీకు నేను పోతే కానీ మీకు స్థలం సిద్ధపరచలేరు అనేసి చెప్తాడనమాట. అంటే అక్కడ చాలా అనేకమైన స్థలం ఉన్నది మనకి
దేవుణ్ణి ఆరాధించేదానికనమాట. ఆ విధంగానే ఇప్పుడు తండ్రి కనిపించడు, కుమారుడు కనిపించినాడు. కనిపించి భూలోకంలో ఉండి ఆయన మళ్ళీ వెళ్ళిపోయి మనకు పోయేటప్పుడు ఒక ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఇచ్చినాడనమాట. ఆయన ద్వారానే మనము ఆయన సర్వసత్యంలోనికి నడిపించాడు. కాబట్టి ఆయన చెప్తాడు, యేసు ప్రభువు ఆయన బతికున్న టైంలోనే ఆయన ఆహ్, 4 అధ్యాయం యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనేసి అంటారు. ఆమె ఎవరామె? ఒక స్త్రీ. స్త్రీ నీళ్ళ కోసం వస్తాడు. ఆమెను అడుగుతాడు, నీళ్ళు అడుగుతాడనమాట. ఆ సమరయ స్త్రీ. సమరయ స్త్రీని నీళ్ళు అడుగుతాడు. మామూలుగా యూదులు వచ్చేసి సమరయులతో కలవరు. ఆయన ఆయన ఎందుకొస్తాడంటే వాళ్ళని తన రక్షణ మార్గంలోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో లోకానికి నేనే మెస్సయ్య అని చెప్పడానికి ఆయన వస్తాడనమాట. అప్పుడు చెప్తాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనని మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అనేసి అంటాడనమాట. ఆమె చెప్తా ఉంటది, మాకు కొండలు ఉన్నాయి, అక్కడ పోయి కొండల్లో మేము ఆరాధిస్తాం ఇది అని అంటే, అవన్నీ కాదమ్మా, మీరు ఆత్మతోనూ సత్యంతోనూ మీరు ఆరాధించాలనేసి ఆమెకి చేస్తే, అది నిజమో కాదో అని తెలుసుకునే దానికి అంటే ఆమె నమ్మేస్తుంది. అప్పుడు నిజమని నమ్మిన తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళని కూడా అందరినీ పిలుచుకొని వచ్చి ఓ 2, 3 రోజులు అక్కడ యేసుప్రభుని వాళ్ళ ఊర్లో ఉంచుకున్న తర్వాత ఆయన చేసిన మహత్కార్యాలను చూసి వాళ్ళు నమ్ముతారు. ఈయననే మెస్సయ్య వచ్చినాడు అనేసి, మన రక్షకుడు ఈయనే అనేసి వాళ్ళందరూ కూడా నమ్ముతారు. సమరయులు అప్పటిదాకా నమ్మేవాళ్ళు కాదు. ఆ విధంగా వాళ్ళని రక్షణలోకి తీసుకుంటాడు. అంటే ఈ యొక్క మన యొక్క ఆత్మ ద్వారానే మనము దేవుణ్ణి చూడగలము. మన యొక్క ఆత్మని మనం పరిశుద్ధపరచుకోవాలా, క్లీన్ చేసుకోవాలా. మన హృదయ శుద్ధి గల వారే దేవుని చూస్తారనేసి యేసు ప్రభు చెప్పినాడు. కాబట్టి మన హృదయాన్ని మనము ఈ యొక్క పాపం నుంచి మనము ప్రతిరోజు కడుక్కుంటా ఉండాల. అయితే ఒకసారి మనకు ఇట్లా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. నిర్గమకాండం 24 అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 9, 10. 24, 9, 10. నిర్గమకాండం 24, 9, 10. తర్వాత ఆ, ఆ, ఆ. తర్వాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇజ్రాయిళ్ల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయిళ్ల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడ నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఇక్కడ ఇజ్రాయెల్ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆయన్ను కళ్ళతో చూసినామంటున్నారు. మరి దీనికంతా విరుద్ధంగా ఉంది కదా ఇప్పుడు మనం చెప్పుకునే దానికంతా. అంటే ఇవన్నీ కూడా దర్శనాలు. దర్శనాల్లో యెహోవా దేవుణ్ణి ఈ విధంగా వాళ్ళు 70 మంది కూడా అందరూ కూడా చూసినారనమాట. మన దర్శనాలు అనేటివి, కళలు అనేటివి దేవుడి యొక్క మహిమను తెలుపుతూ ఆయన ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కనిపిస్తూ ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నిర్గమాకాండంలోనే 3వ అధ్యాయము 46వ పేజీలో ఉంది చూడండి. 3లో 2 నుంచి 6 దాకా చదువుకుందాం. 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరికి? మోషేకి. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే, మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఇక్కడ మనకు మోషే గొర్రెలు మేపుకుంటా అంటే అక్కడ ఒక పొదలో
మండుతున్న ప్రద కనిపిస్తుంది. ఇది ఆయనకు విచిత్రంగా అనిపిస్తే గన అక్కడి నుంచి ఒక మాటలు వినిపిస్తాయి. మోషే మోషే అనేసి మాటలు వినిపిస్తాయి. ఎవరు అనేసి చూస్తే గన అప్పుడు నేనయ్యా దేవుడిని, మీ మీ పితరులు పూజించే దేవుడు అబ్రహాం దేవుడిని, యాకోబు దేవుడిని, ఇస్సాకు దేవుడిని అనేసి చెప్తాడు కదా. ఆ దేవుడిని నేనే అనేసి అంటాడనమాట. అంటాడు. అయితే ఇక్కడ ఇక్కడ కూడా అది కూడా దూతనే, ఆడ కూడా దూతనే. యెహోవా దేవుడు అనేది ఆ ప్రాంతానికి సంబంధించిన దేవుడిగా వాళ్ళు పూజిస్తారు. తండ్రిని చూడలే మోషే కూడా అప్పటికి చూడలేదన్నమాట. అయితే ఆయన నన్ను చూడాలంటే గన నా యొక్క మహిమ చాలా గొప్పది కాబట్టి నువ్వు చూడలేవు నీ కంటితో అనేసి రాళ్ళ మధ్యలోకి రమ్మని ఆయన వెనుక వైపుని చూపిస్తాననేసి 33వ వచనంలో ఉంది అది. ఆ విధంగా ఆయనకి అంటే దర్శనాలే ఇస్తాడు కానీ నిజంగా చూడలేదన్నమాట. అంటే దేవుణ్ణి చూడలే. అదంతా దేవదూత లేదంటే యెహోవా వాళ్ళ యొక్క అక్కడ ఉండే దేవుడు అనమాట ఆయన. ఆయన్ని చూస్తారు అప్పుడు. తర్వాత అపోస్తుల కాలంలో కూడా ఇదే 7వ అధ్యాయము 35లో ఉంది. ఇదే అపోస్తులు కూడా చెప్తారు. ఆయన ఇక్కడ దూత అనేసి చెప్తారండి. అపోస్తుల కార్యము 7:35 చూడండి ఒకసారి. ఇక్కడ దేవుడు అనుకుంటున్నారు, అక్కడ అపోస్తుల కార్యంలో 7:35 7:35 ఎస్. అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడెవడు అని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడుట దేవదూత ద్వారా. ఇక్కడేమి దేవదూత ద్వారా, దేవుడు కాదు, దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ దేవుడు పంపిన దూతగానే మనకు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. అక్కడేమో ఆయన దేవుడే మోషే అంటే అప్పటికే చెప్తాడు ఆయన, నేను నా మహిమను నువ్వు చూడలేవు అనేసి. అంటే ఇక్కడ అపోస్తుల కార్యంలో నీకు అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. దేవుడు ఆయనని పంపించి మోషేకు కనిపించేటట్టు చేసి ఆయనను అధికారిగా నియమించినాడు. వాళ్ళని రక్షించు, వాళ్ళని కనాను దేశానికి తీసుకుపో, వాళ్ళు పడే శ్రమలు ఎక్కువ ఉన్నాయనేసి ఉద్దేశంతో దేవుడు కనిపించకుండా ఆ దూతను పంపి చేసినారనేసి ఉన్నదన్నమాట. తర్వాత ఆదికాండము 3:8 ఆదాము అవ్వ గురించి దీంట్లో ఉంటుంది. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనము. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఇక్కడ కూడా యెహోవా ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? దేవదూతగానే అర్థం చేసుకోవాలా. అంటే దేవుడు ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో మాట్లాడినాడు. తర్వాత ఇక్కడ వీళ్ళందరితో కూడా మాట్లాడింది దేవుడి యొక్క దూత యెహోవా అనేసి మనము అర్థం చేసుకోవాలా. ఇంతవరకు దేవుణ్ణి మనం చూసేది నిత్యరాజ్యంలో, అక్కడ చూస్తాము కానీ పరలోకంలోనే ఉంటాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము గలవాడై ఉన్నాడు అనేసి మనం చూసుకున్నాం 1 తిమోతి 6:16లో. ఆయన ఇంతవరకు మనుషుల్లో ఎవడున్నా ఆయన చూడలేదు, ఆయన చూడనేరరు కూడా అనేసి మనం చెప్పుకున్నాడు. ఘనత మహిమ ప్రభావాలు అన్నీ ఆయనకే వర్తిస్తాయి కానీ ఆయన్ని మనం చూడలేము అన్నాం. కాబట్టి ఇప్పుడు మనం అంతా వీళ్ళని చూసిందంతా కూడా దూత ద్వారా మనము ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కనిపించాడనమాట. తర్వాత ఆదికాండంలో అబ్రహాంతో కూడా మాట్లాడతాడు. 18:2లో ఉంది. ఆదికాండము 18:2లో అబ్రహాముకి దేవుడు ఆదేశిస్తాడనమాట. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి.
అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారి ఎదుటకు పరిగెత్తి నీళ్ల మట్టుకు వంగి, దాని ముందు చదువుదాముగా. మరియు మమ్మరే దగ్గరనున్న సింధూరపు వనంలో, 18వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం. మరియు మమ్మరే దగ్గరనున్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహాముకి యెహోవా కనిపిస్తాడనమాట. అప్పుడు కన్నులెత్తి చూస్తా అంటే ముగ్గురు వచ్చేసి మనుషులు వస్తారనమాట. అప్పుడు అర్థం అయిపోతుంది అనమాట, దేవుడు ఈయన పంపించినారు, దేవుడి దూతలు వీళ్ళు అనేసి ఆయన వాళ్ళకి ఆతిథ్యం చేస్తాడు. ఆ విధంగా చూస్తారనమాట. తర్వాత 19:1 చూడండి ఒకసారి, ఆది కాండంలోనే 19 అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చూస్తే కనుక బాగుంటుంది. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి. ప్రభువులారా అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మనకు దేవుని యొక్క డైరెక్ట్గా చూడలేదు, కానీ దేవుడి దూతల రూపంలోనే మనకి చూస్తారన్నమాట. అయితే దేవుడు డైరెక్ట్గా కనపడినప్పుడు మనకు బైబిల్లో ఏ విధంగా కనపడినాడు అంటే గన, యెహోవా రూపంలో కనిపించినాడు, యేసుక్రీస్తు రూపంలో కనిపించాడు, గొర్రెపిల్ల రూపంలో కనిపించాడు, మామూలుగా మిఖాయిల్ దూతలు తర్వాత మిగిలిన దూతల ద్వారా కనిపించాడు, మరియు పరిశుద్ధాత్మ రూపంలో కూడా మనకు కనిపిస్తాడు. ప్రతిరోజు మనం కనిపించే దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో మనకు కనిపిస్తున్నాడు ఈరోజు కూడా. అలాగే వాక్య రూపంలో కూడా మనకు కనిపిస్తాడు. అలాగే మనుషుల రూపంలో కూడా మనకు దర్శనం ఇస్తాడు. ఒక నరుని నేను రాత్రంతా పెనుగులాడ తిని అనేసి ఎట్లన్నారో ఆ విధంగా మనం రోజు కూడా నరులతో కొంచెం సహాయం తీసుకుంటూ ఉంటాం. మనము కొన్ని అంటే నర రూపంలోనే వచ్చి మనకు యేసుప్రభు వచ్చి ఈ లోకానికి వచ్చి కనిపించినాడు కదా. ఆ విధంగా మనం దేవుణ్ణి ఆ విధంగా చూస్తున్నాం. అయితే మనకు ఇప్పుడు కలిగిన క్వశ్చన్లు ఏంటి అంటే, ఇప్పుడు మనము దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేము అనేసి డౌట్ ఎక్స్ప్రెస్ చేసినారు. ఫిలిప్ అనే అతను, యోహాను సువార్తలో ఉంది అది, ఫిలిప్ అనే శిష్యుడు యేసుప్రభుని అడుగుతాడు, ప్రభువా మాకు దేవుణ్ణి చూపించు అనేసి అడుగుతాడు అనమాట. దేవుణ్ణి చూపించు అంటే గన యేసుప్రభు ఏమంటాడు, నన్ను చూస్తే గన నువ్వు దేవుణ్ణి చూసినట్లే అనేసి అంటారు. అంటే దేవుడు ఏమేమి చేస్తాడో అన్నీ నేను చేస్తున్నాను, దేవుడు పంపినాడు, దేవుడు నాకు తండ్రి, నన్ను చూస్తే గన నీవు దేవుణ్ణి చూసినట్టే ఉంది వాక్యం. అయితే ఫిలిప్పీల పత్రిక, అంటే ముందు యేసుప్రభు గురించి మనం చెప్పుకుందాం. యేసుప్రభు ఎవరు ఆయన అనేది అంటే గన, ఆయన దేవుడి కుమారుడు అనేసి మనం తెలుసుకున్న తర్వాత యోహాను సువార్త 1:1 మనము చూడండి ఏముందో. యోహాను సువార్త 1:1, ఆది యందు వాక్యం ఉండెను, దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేదలుగా వాక్యం దేవుడై ఉన్నాడు. ఆ దేవుడైనాడు కృపాసత్య సంపూర్ణుడై భూలోకానికి మన మధ్యకి నరావతారిగా యేసుప్రభు రూపంలో 1:14 ఉంది. అది ఒకసారి చదివితే బాగుంటుంది. అది తండ్రి ఎట్లుంటాడో ఆయన్నే అంతా ఉంటాడనమాట. అట్లనే 1:18 కూడా చదవండి, యోహాను సువార్త 1:18. అంతే, తండ్రి రూపాన్ని కుమారుడు ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆయనే మనకు కనిపించాడు కాబట్టి ఆయన దేవుడు. సో ఇప్పుడు మనకు యేసుప్రభునైతే చూసాము, యేసుప్రభుని నరులు చూసినారు. ఈ రోజు కూడా మనము యేసుప్రభుని ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఎట్లా అంటే ఈ యోహాను సువార్త ప్రకారము మొదటి అధ్యాయము 1వ వచనం, వాక్యము దేవుడై ఉన్నాడు అనేసి ఉన్నది కదా. ఆ దేవుడే యేసుప్రభు రూపంలో కృపాసక్తి సంపూర్ణుడై మన మధ్యకి నరావతారిగా వచ్చి మనతో ఉన్నాడు. అయితే ఉండేవాళ్ళు ఏం చేసినారు, ఈ వాక్యాన్ని మనకు అందించినారు. ఆ యేసుప్రభు ఏం చేశాడు, మనకి వాక్యాన్ని అందించినాడు.
పరిశుద్ధాత్మ రూపంలో మనకు ఈరోజు కూడా వాక్య ధ్యానం చేస్తే గన దేవుడు మనకు దర్శనమిచ్చే భాగ్యం ఉంది అన్నమాట. కాబట్టి మనం ఒకసారి చూస్తాము. ఫిలిప్పీలో ఫిలిపియన్స్ 2:6 6-8 దాకా ఒకసారి. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 6వ వచనము 8వ వచనం 6-8 దాకా చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎవరు? యేసు ప్రభువు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందును వారిలో గాని, భూమి మీద ఉన్నలో గాని, భూమి క్రింద ఉండిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామను ఆయనకు అనుగ్రహించెను. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు దేవునితో సమానమైన హక్కు కలిగి పరలోకం నుంచి అది వదిలేసినాడు. అంత గొప్ప హక్కు ఉండి అన్నీ ఉన్నా కానీ నరుల కోసము ఆయన దిగి వచ్చి మనతో నివసించినాడు. అందుకోసమే ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన స్మరించాలనేసి ఇక్కడ తెలియజేస్తున్నాం. అంటే మనకు ఇప్పుడు దేవుని మనము ఏ రూపంలో చూస్తున్నాం? యేసు ప్రభువు రూపంలో మరియు వాక్య రూపంలో ప్రతిరోజు మనం బైబిల్లో ఆయన్ని ప్రతినిత్యం మనం చూడొచ్చు అనమాట. అది ఎట్లా సాధ్యం అంటే, యేసు ప్రభువు ఆయన పరలోకానికి పోయేటప్పుడు చెప్పిన మాటలు ఏమున్నాయి? నేను పోయి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ అనేసి చెప్తారనమాట. పరిశుద్ధాత్మని మీరు మీ యొక్క ఎవరు హృదయశుద్ధి గల వారు మాత్రమే దేవుని చూస్తారన్నారు కదా. హృదయశుద్ధి కలగాలంటే కనుక మనము పరిశుద్ధాత్మని మనలోకి రప్పించుకోవాలా. పరిశుద్ధాత్మని రప్పించుకోవాలంటే ఆషామాషి కాదు. అంటే మనము ఇక్కడ ఒకసారి గలతీయుల పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే గన మనం చేయకూడనిది ఏంటి? 15 రకాలైనటి పనులు ఉన్నాయి. అవన్నీ చేయకూడదు. అంటే అబద్ధం ఆడకూడదు, జాగ్రత్తం, ఇటువంటి 15 రకాలు అన్నీ ఉన్నాయి. దాని తర్వాత అవి చేయకపోతే నీకు దేవుడు ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. ఫలాలు కాదు, ఆత్మ ఫలాన్ని ఇస్తాడు అనమాట. ఆత్మ ఫలం ఎన్ని రకాలుగా ఉంటుంది? 9 రకాలుగా ఉంటుంది అనమాట. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, తర్వాత మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9 రకాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఆత్మ ఫలం నీకు ఇప్పుడు అది నీ ఆత్మ పరిశుద్ధపరిచిందనమాట. దేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మతో నువ్వేం చేస్తావంటే, నీకు తెలియకుండానే నీకు కొన్ని కృపావరాలు దేవుడు దయచేస్తాడు. అర్థమైందా? కృపావరాలు 1 కొరింథీయుల పత్రికలో ఉంది. ఆ కృపావరాలు ఏంటి? ప్రాఫసీ, హీలింగు, డెలివరెన్స్, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారాలు, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, అన్య భాషలు మాట్లాడడం, ఇవన్నీ కూడా భాషలకు అర్థం చెప్పడము, ఇవన్నీ కూడా ఈ యొక్క మనకు దేవుడు కృపావరాల్ని ఇచ్చిన తర్వాత ఒక మనిషిని మార్చేస్తాడనమాట. మార్చి తన స్వరూపం లేనికి, యేసు ప్రభు రూపంలోకి ఆ మనిషిని మార్స్తాడనమాట, పరిశుద్ధపరుస్తాడనమాట. అప్పుడు నువ్వు దేవుని చూడగలిగిన శక్తి మనకి వస్తుంది. అంటే ఈ లోకంలో మనం చూడలేం, కానీ నీ ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి. ఎట్లా అంటే గన నువ్వు ఒక మత్తయి సువార్త 12:24లో ఉంది. దాంట్లో ఏమంటాడంటే, నీ అంటే దేవుని నామంలో ఏదైతే నువ్వు దయ్యాలను వెళ్ళగొడుతున్నా ఏమైనా చేస్తుంటే పరలోక రాజ్యము ఇక్కడ భూమి మీదకి వచ్చింది అని నమ్మండి అంటారు అనమాట. అంటే పరలోక రాజ్యం వచ్చిందంటే, ఇప్పుడు ఒక దయ్యము పట్టిన ఒక ఆమె ఉందనుకోండి, ఒక మనిషి ఉంటే నేను ప్రేయర్ చేస్తే గన
ఆ దయ్యం వదిలిపోతుంది. లేదంటే అనారోగ్యం కలిగిన ఒక వ్యక్తిని స్వస్థపడితే అప్పుడు మనం ఏమనుకోవాలా? పరలోక రాజ్యం వచ్చింది. అయితే ఈ మనిషికి తెలీదది. నేను చేసే వ్యక్తికి తెలీదు. నాకు దేవుడు ఉన్నాడని తెలుసు గానీ, నేను చేస్తే జరుగుతుంది అనేసి అనుకుంటారు గానీ, నువ్వు పరిశుద్ధపడిన తర్వాత దేవుడు చేస్తున్నాడు ఆ కార్యాలు. అవన్నీ ఎవరు చేస్తున్నాడు? యేసయ్య చేస్తున్నాడు. యేసు ప్రభువు వచ్చి పరిశుద్ధాత్మ రూపంలో ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచడం గానీ, ఆ యొక్కని దయ్యాలను వెళ్ళగొట్టడం గానీ, ఇటువంటి అన్య భాషల్లో మాట్లాడడం గానీ, భాషలకు అర్థం చెప్పడం ఇవన్నీ గూడా మనము చూస్తాం. అంటే ఇప్పుడు మనకు ఇటువంటి శక్తి మనకు ఎప్పుడొచ్చిందంటే ఎన్ని గంటల దాకా? ఆ! ఇటువంటి శక్తి మనకు బైబిల్‌లో ఎక్కడొచ్చిందంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ వాళ్ళు యేసు ప్రభు పరమునికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన పరమునికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత 500 మంది చూస్తుండగా ఆయన పైనికి వెళ్ళిన తర్వాత 120 మంది మాత్రమే మిగిలి ఉంటారు. వాళ్ళు మేడగదిలోకొచ్చి అక్కడ ప్రార్థన చేసి ఎడతెగక ప్రార్థన చేస్తారు. చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి అగ్ని జ్వాలల మీద మా వచ్చి ఆవరిస్తే వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడతారనమాట. అప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, ఇది వీళ్ళేందో కొత్తగా మాట్లాడుకుంటున్నారు. మద్యం తాగి ఏమన్నా మాట్లాడుకుంటున్నారేమో అనేసి కొంతమందికి డౌటొస్తే, పేతురు లేసి అది మద్యం గాదు. ఇది పరిశుద్ధాత్మ మీలోకొచ్చినాడు. మీరు యా యావేలు ప్రవక్త చెప్పినట్టు తన ప్రజల మీద, వృద్ధుల మీద, పిల్లల మీద నేను మా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అనేసి చెప్తే, దేవుడు మన మీదకి వచ్చినాడు కాబట్టి ఈ యొక్క వీళ్ళందరూ గూడా అన్య భాషలు మాట్లాడతారు, నానావిధ భాషలు మాట్లాడుతున్నారనేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే పరిశుద్ధాత్మ అనేది అక్కడికొచ్చిన తర్వాత చాలా మందికి వస్తది. 120 మందికి ఒకటేసారి వస్తది. తర్వాత ఇంగ యేసు ప్రభు చెప్పిన వాక్యం ఏమిరా అంటే, నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ కార్యాలు నాకంటే గొప్పగా చేస్తారనేసి వాళ్ళ శిష్యులకు చెప్తారనమాట. ఆ తర్వాత ఏం చేస్తాడు? పేతురు, యోహాను వీళ్ళు ఏం చేసినా గాని అవి సక్సెస్ అయిపోతుంటాయి. ఆ కుంటోని దేవాలయం దగ్గర శృంగారం అనే దేవుని దగ్గరికి పోతే ఆయన లేసి నిలబడు అంటే నడవడము. తర్వాత 3000 మందికి ఒక్కటేసారి అక్కడ పరిశుద్ధాత్మ రావడం జరుగుతది. అట్లనే 5000 మందికి ఒకసారి జరుగుతది. అంటే అంతవరకు జరగని పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువు చెప్పిన తర్వాత ఆయన పరమునికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పోతూ పోతూ మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటారు. మీకు పరిశుద్ధాత్మ మీకు ఇస్తున్నాననేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత విపరీతంగా కార్యాలు జరుగుతాయి. అవే అపోస్తల కార్యంలో రాయబడినటివన్నమాట. దాంట్లో ఉండే కార్యాలు చాలా గొప్ప కార్యాలు చేస్తారనమాట వాళ్ళు. వేల మందిని పరిశుద్ధాత్మ ఆవహించడము, ఈ లోకంలో నుంచి వాళ్ళు గొప్పగా దీవించబడతారు. వాళ్ళు దేనికి భయపడకుండా, చావుకు కూడా భయపడకుండా యేసును ప్రకటించి పరలోక రాజ్యానికి వారసత్వం సంపాదించాలా, వీళ్ళందరినీ కూడా రక్షణ లేకి తీసుకురావాలా మానవులు అనేసి, పాపం నుండి విముక్తి చేయాలనేసి మొదటి ఆదాముతో ప్రారంభమైన పాపాన్ని రెండవ ఆదామైన యేసు ప్రభువు ద్వారా అది విముక్తి చేసేదానికి మనకు ఈ యొక్క పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చినాడు. ఆ పరిశుద్ధాత్మ రూపంలో మన యొక్క హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకుంటే మనము దేవుణ్ణి చూడగలమనేసి ఈరోజు వాక్యంలోని భావము, అర్థము. మీరందరికీ కూడా ఈ వాక్య ధ్యానంలో పాల్గొన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మీకు అందరికీ కూడా నమస్కారం.